హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. మన వీడియో ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా గనక చూస్తున్నట్లయితే వీడియోనైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది. అండ్ అలానే యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియో కొంతమందికి ఇంకా షేర్ అవ్వడానికి ట్రై చేస్తుంది యూట్యూబ్ అనేది. ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల నా వీడియోకి మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియోకి హైప్ ఇవ్వడం వల్ల. ఈరోజు నేను చేసుకునే సాయంత్రం పనులు చూపిస్తూనే మీతో కొన్ని విషయాలు మాట్లాడదాము అనుకుంటున్నాను. అంటే నేను మిడిల్ క్లాస్ లైఫ్లో ఎలా ఉంటున్నాను, నా ఖర్చులను ఏ విధంగా సేవ్ చేస్తూ వస్తున్నాను, ఏ విధంగా నా ఖర్చులను తగ్గించుకుంటూ వస్తున్నాను, అలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ప్రతి ఒక్క మధ్యతరగతి ఇల్లాలకి కానివ్వండి, ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబంకి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ అలానే ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం మనస్తత్వం లాగానే ఉంటుంది. ఈ వీడియోలో నేను ఆలోచించే ప్రతి ఆలోచన కూడా మన మధ్య తరగతి కుటుంబం ఈ మాట వినగానే చాలా మందికి వెంటనే కొన్ని భావనలు, అలానే కొన్ని డబ్బుల లెక్కలు, అలానే నెల చివరిలో కొన్ని టెన్షన్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళకంటే ఈ డబ్బులు ఈ నెలలో ఇలా కట్టేసేయాలి అన్నప్పుడు ఆ టెన్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా గుర్తొచ్చేస్తాయి. అలానే ఆదాయం తక్కువే కానీ అవసరాలు ఎక్కువగా ఉంటాయి మిడిల్ క్లాస్ లైఫ్లో. అంటే మనం సంపాదించేది చాలా వరకు తక్కువగానే ఉంటుంది. ఏదో ఒక కష్టపడుతూనే ఉంటాం కానీ మనం ఖర్చు చేసే దానికన్నా కూడా తక్కువగానే ఖర్చు చేస్తూ ఉంటాము. ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళనుకోండి, వాళ్ళ ఖర్చులకి అన్నిటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న రూపాయి అవసరం అవుతుంది. అదే మన దగ్గర ఒక రూపాయి లేదనుకోండి, అంటే మధ్యతరగతి కుటుంబంలో ఒక రూపాయి లేకపోతే మనం ఆ ఖర్చును ఖచ్చితంగా ఆపేసుకోవాల్సిందే. ఆఖరికి ఫుడ్ విషయంలోనైనా సరే ఖచ్చితంగా ఆపేసుకోవాల్సిందే. ఈ రోజుల్లో ఫుడ్‌కైతే ఎవరికీ కొరత ఉండట్లేదులెండి. ఎక్కడో 1, 2% వరకే గానీ మిగతా అంతా కూడా ఫుడ్‌కైతే ఎవరు కూడా అంటే పస్తులు ఉండటం అలా అయితే ఎవరు ఉండట్లేదు. అంతకుముందు రోజుల్లో అయితే ఫుడ్‌కి కూడా అసలు ఉండేవి కాదంట మనీ. ఇప్పట్లో అయితే అలాంటి విషయాలైతే ఏమీ మన కళ్ళ ముందైతే కనిపించడం లేదు. ఎక్కడో చిన్న చిన్నగా అలా కనిపిస్తూ ఉంటున్నాయి అంతే కదా. మధ్య తరగతి కుటుంబం అంటే రోజు కష్టపడే వాళ్ళు, అలానే కలలు కనే వాళ్ళనే చెప్పొచ్చు. కానీ ఆ కలల్ని ఖర్చుల మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు చూసారా, అది మధ్య తరగతి కుటుంబం గొప్పతనము. మనకి డబ్బు విలువ తెలుసు కదా, అంటే మధ్య తరగతి ప్రతి ఒక్కరికి కూడా, అంటే మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బు విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. అదేవిధంగా మనుషుల విలువ కూడా చాలా బాగా తెలుస్తుందనే చెప్తాను. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు మాట్లాడినంత చులకనగా మనుషుల్ని మామూలుగా అంటే మిడిల్ క్లాస్ లైఫ్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే అంత తొందరగా ఎవరిని మాట్లాడలేదు. అదే డబ్బు ఉన్న వాళ్ళు అనుకోండి, ఈజీగా వాళ్ళ కింద ఎవరినైనా సరే చులకనగా మాట్లాడేస్తారు. అదే లేని వాడిని చూసి చూడండి, అంటే ఒకసారి మాట్లాడి చూడండి, అది ఎంత ఉన్న వాళ్ళైనా సరే, అదే వాళ్ళకన్నా లేని వాళ్ళైనా సరే, ఇంకా లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైనా సరే గౌరవించే మాట్లాడతారు. అదే మధ్యతరగతి ఉన్న వాళ్ళకి, అలానే రిచ్గా ఉండే వాళ్ళకి గొప్పతనం, అంటే వాళ్ళిద్దరి మధ్య తేడా అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబంలో రూపాయి కోసం ఎంత కష్టపడాలో తెలుసు. అలానే ఆ డబ్బు విలువ కూడా చాలా బాగా తెలుసు. అవసరం లేని ఖర్చులు చేయాలంటే 100 సార్లు కాదు 1000 సార్లైనా ఆలోచిస్తూ ఉంటాము. అది మన ఇంటి పరిస్థితి కదా. ప్రతి ఒక్క కుటుంబంలో ఎలా ఉంటుందో మా ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అంటే మా ఇంట్లో కూడా మామూలుగానే ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఖర్చు గుర్తొస్తూనే ఉంటుంది. అంటే పిల్లల ఫీజు దగ్గర నుండి, అలానే కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, కూరగాయలు, మెడికల్ ఖర్చు, ఇలాంటివి ఎన్నో రకాలు ఉంటాయి. కొంతమందికైతే ఇంటి అంటే అద్దెకుంటారు కదా, అలాంటివి ఇంకా చాలానే ఉంటాయి చెప్పుకుంటూ పోతే. మాకు ఉండేవైతే కొన్ని మాత్రమే వీటిలో. ఎందుకంటే మేము మాకున్న స్థలంలోనే పూరే గుడిసైనా ఎలాంటిదైనా సరే, పూరిళ్ళైనా సరే, మాకున్నంతలోనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. అదే సిటీలో ఉండొచ్చు డబ్బులు కట్టేసి, అంటే నెలకింత అని చెప్పేసి అద్దె కట్టేసి మనం డాబాల్లో ఉండొచ్చు. కానీ ఎందుకు అలా మన పిల్లల కోసం ఆ 2000, 4000 మన పిల్లల జీవితాలను ఎంత బాగు చేస్తాయి. అంటే ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబంలో అలా అద్దెకు ఉండకోకుండా మంచిగా మనకున్న దాంట్లోనే ఒక పూరి గుడిసె వేసుకుని ఉన్నా కూడా అది ఆ పిల్లల చదువులకైనా లేదా ఆ ఇంట్లో ఖర్చులకైనా చాలా ఉపయోగపడుతుందనే చెప్తాను. అలానే కొన్నిసార్లు ఇలాంటి ఖర్చులన్నీ చూసినప్పుడు మనసులో భయం కూడా వస్తుంది, ఈ నెల ఎలా గడుస్తుందా అనేసి. డబ్బును సంపాదించడం ఎంత కష్టమో దానిని సరిగ్గా వాడుకోవడం కూడా అంతే కష్టం. ఇప్పుడు నేను మా ఇంట్లో ఖర్చులు ఎలా తగ్గించుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. అవసరం లేక ఆశ, మనకి నిజంగా అవసరమైనవి ఏవి, కేవలం చూసి కొనాలనిపించేవా అనేవి మనం తెలుసుకోవాలి. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. అంటే మా విషయంలోనే మనకి ఇప్పుడు ఏదైనా అవసరం ఉందనుకోండి, అది మనం తీసుకోగానే మనం ప్రతిరోజు వాడతామా, లేదంటే అది కొన్ని రోజులు వాడేసి పక్కన పెట్టేస్తామా అన్నది ఒక్కసారి గమనించామనుకోండి, అది మనకి ఆశ లేదా అవసరమా అన్నది మనకు అర్థమవుతుంది.
అంటే దీనిలో మీనింగ్ ఏంటి అంటే మనం ప్రతిరోజు వాడుకున్నాం అనుకోండి అది మనకి అవసరం. అదే కొన్ని రోజులు వాడేసి పక్కకు పెట్టేసామనుకోండి అది మనకి ఆశ. అంటే ఇది వాడాలి, మనం ఇది ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి అన్న ఆశతో మనం దీన్ని తీసుకుంటాము. ఒక వస్తువుని అయినా సరే, దేన్నైనా సరే. ప్రజెంట్ ఉన్న జనరేషన్ బట్టి చెప్పాలి అంటే ప్రతి ఆఫర్ని చూసి ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి అవసరమా లేదా ఉన్న బట్టల్ని సరిగ్గా వాడుకుంటే సరిపోతుందా అన్నది మనం ఒకసారి ఆలోచించుకుంటే సరిపోతుంది. నెల మొదట్లో ఒక చిన్న లిస్ట్ రాసుకుంటే సరిపోతుంది. అంటే కిరాణా సరుకులు ఇలాంటివన్నీ కూడా. మధ్యతరగతి జీవితంలో ప్లానింగ్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. మేమేం చేస్తామంటే ప్రతి నెల మొదట్లోనే ఒక చిన్న లిస్ట్ అయితే తయారు చేసుకుంటాను. అంటే తప్పనిసరిగా మనం ఏం ఖర్చులు కావాలి, అలానే అవసరం లేని ఖర్చులు ఏంటి, మనం ఈ నెల ఎలా వాడాము, నెక్స్ట్ మంత్ ఎలా వాడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఒక చిన్న లిస్ట్ అయితే తయారు చేసుకుంటాను. మనం తయారు చేసుకున్న లిస్ట్ని బట్టి మనం ఎలా అంటే వాటిని విడగొట్టి చూసినప్పుడు మనకే అర్థమవుతుంది ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, ఎక్కడ తక్కువ ఖర్చు చేస్తున్నాము. ఇలాంటివన్నీ తెలుసుకుని మన ఇంటిని మనమే చక్కదిద్దుకోవచ్చు. అలానే ఇప్పుడు చెప్పేది కూడా నేను చాలా ఇంపార్టెంట్ విషయము. ఏంటి అంటే పక్కింటి వాళ్ళ దగ్గర ఉందనేసి మనం కూడా కావాలి తీసుకుందాము అనేసి అనుకుంటూ ఉంటాం కదా, అలాంటివన్నీ తగ్గించేసుకుని అది మనకి అవసరమా అత్యవసరమా అనేది తెలుసుకుని నడుచుకుంటే సరిపోతుంది. కుటుంబంలో ఒకే ఆలోచన. మా ఇంట్లో ఎలా ఉంటుందంటే అందరం ఒకే విషయం మీద ఒప్పుకుంటాం. అంటే మనమందరము కూడా ఒకే మాట మీద ఉందాము అన్నట్టుగా ఉంటాము. డబ్బు సంపాదించడం కష్టము, వృధా చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా తెలిసి ఉండాలి ఫస్ట్ నుండి. అలానే పిల్లలకి చిన్నప్పటి నుండే డబ్బు విలువ తెలిసేలాగా చేయాలి. ఇది కొనాలంటే ముందు వెనక ఆలోచించడము, అలానే నిజంగా ఇది మనకి అవసరమా అవసరం లేదా అని కూడా ఆలోచించాలి ఏ వస్తువైనా సరే. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు అందరూ చేస్తున్నదే బయట తినడం తగ్గించడము. ప్రతి ఒక్కరూ కూడా వంట చేయడం లేట్ అయిందని, లేదంటే ఈరోజు సండే అని, లేదంటే ఈరోజు పని చేయడం కుదరలేదనేసి, ఈరోజు కొద్దిగా బద్ధకంగా ఉందనేసి, ఇలాంటివన్నీ కూడా సాకులు మన మీద మనమే చెప్పుకుని అందరము కూడా బయటకు వెళ్ళేసి బయట ఫుడ్ తినడం ఎక్కువైపోయింది. బయట ఫుడ్ తినడం అలవాటు అయితే మనకి డబ్బు మాత్రమే వేస్ట్ అవ్వడం కాదు, అలానే మన ఆరోగ్యం కూడా నష్టపోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మేమేం చేస్తామంటే ఇంట్లోనే సింపుల్గా మనకి రుచిగా అంటే మనం ఎలా వండుకుంటే బాగుంటుంది, తక్కువ ఖర్చులో మనం అదే అంటే ఇప్పుడు నాకు బిర్యానీ తినాలనిపించింది అనుకోండి, అదే బిర్యానీని మనం ఎంతలో ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది అన్న విషయాన్ని ఆలోచించి చక్కగా అదే బిర్యానీకి కావాల్సిన వస్తువులన్నీ కూడా తక్కువ లిస్ట్ తయారు చేసుకుని ఆ బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా తెచ్చుకుని మాకు కావాల్సినప్పుడే మేము ఇలా ఇంట్లోనే వేసుకుంటూ ఉంటాము. బిర్యానీ కానీ ఇలాంటివన్నీ కూడా. బయట ఫుడ్ అయితే చాలా వరకు తినను. నేను మీకు వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, వాటిలో మీరు చూడొచ్చు నేను బయటకు వెళ్ళి ఫుడ్ ఎప్పుడు తిన్నాను ఏంటి అన్నది కూడా. నేను దాదాపు ఒక 5-6 నెలల నుండి అయితే బయట ఫుడ్ చాలా వరకు తగ్గించేశాము. కొద్దిగా ఇంట్లోనే మనం ఏమైనా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చేసుకుని తినడం అలవాటు చేసుకున్నాము. చాలామంది కూడా వారంలో ఒక రోజు సెలవు వస్తుంది కదా, ఆ టైంలో బయటకు వెళ్దాము, అక్కడికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము అనుకుంటూ ఉంటారు కదా, అలాంటివి కూడా చాలా వరకు తగ్గించండి. ఎందుకంటే రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూశాను. అంటే భర్త తనతో టైం స్పెండ్ చేయడం లేదని చెప్పేసి చనిపోయిందంట ఆ అమ్మాయి. మీరు కూడా చూసే ఉండుంటారు ఆ న్యూస్. అది విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. భర్తగా తన పాత్రని తను వహించాలి కాబట్టి తను మన కోసం కష్టపడి ఏదో ఒకటి చేయడానికి ఏ ఆఫీస్లోనో లేదంటే ఎక్కడో ఒక చోట ఉంటారు కాబట్టి వాళ్ళు మనతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మన ఇంట్లో మగవాళ్ళు చాలామంది ఉన్నారంటే ఉదయం 9 గంటలకు వెళ్ళేసి సాయంత్రం 6 గంటలకి 7 గంటలకి వచ్చే మగవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా టైం స్పెండ్ చేయడానికి ఎక్కడ కుదురుతుంది మీరే చెప్పండి. ఒక్కసారి మనం ఆలోచించి మన జీవితాల గురించి, అలానే మన పిల్లల గురించి, మన ఎదర భవిష్యత్తు గురించి, అన్నిటి గురించి ఆలోచించి మనం ఒక అడుగు ముందు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలానే వారానికి లేదా నెలకి ఒక చిన్న ట్రిప్ ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటివి కూడా అసలు చేయకండి. అలానే ఇప్పుడు చేయాల్సినవి ఏమిటి అంటే డబ్బులు సేవ్ చేయడము, అలానే డబ్బులు సేవ్ చేయడం పక్కన పెడితే ఆరోగ్యం బాగుంటుంది. ట్రిప్స్కి వెళ్ళడం వల్ల, బయట ఫుడ్ తినడం, వాటర్ చేంజ్ అవ్వడం, ఇలాంటివన్నీ వచ్చేసి మనకి మళ్ళీ కోల్డ్ అని, కాఫ్ అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మళ్ళీ జ్వరం వచ్చిందని, ఇలాంటివన్నిటి వల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, వీటి వల్ల మళ్ళీ ఎంతో డబ్బు అనేది వేస్ట్ అవుతుంది. అలా ట్రిప్పులు అలా వెళ్ళే బదులు మనం అంటే మన కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేస్తే, అంటే ఆ ట్రిప్కి వెళ్ళే టైం ఏదో మన భర్తతో అలానే మన భార్యతో కలిసి మనం కూర్చున్నాం అనుకోండి, ఆ టైం ఎంత బాగుంటుందో తెలుసా. అది ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని వేలు పెట్టినా కూడా తిరిగి రాని మధురమైన క్షణాలు. అలాగే మన భర్త మనస్తత్వం ఏమిటో, మన భార్య మనస్తత్వం ఏమిటో కూడా మనలో మనం తెలుసుకోవచ్చు. చిన్న సేవింగ్స్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలానే ఇంత చిన్న అమౌంట్ ఏమవుతుంది అంటే దేనికి ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా,
కానీ అలా అనుకోకుండా అదే చిన్న సేవింగ్ మనం స్టార్ట్ చేసాము అనుకోండి, నెలకు, సంవత్సరానికి పెద్ద మొత్తంగా మారుతుంది. రోజుకి రూ. 20 లేదా రూ. 30 చొప్పున సేవ్ చేస్తే అది నెల చివరికి చాలా ఉపయోగపడుతుంది. ఇది మన మధ్యతరగతి జీవితంలో నేర్చుకున్న ఒక పాఠం. డబ్బు ఎక్కువగా లేకపోయినా లేదా డబ్బు తక్కువగా ఉందని జీవితం కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే మన అలవాట్లు మారితే, మన ఆలోచనలు మారితే ఖర్చులు ఆటోమేటిక్‌గా తగ్గించుకోవచ్చు. అందుకే నేను రోజు మేము ఇలా ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, అలానే మధ్యతరగతి కుటుంబం ఎలా ప్రశాంతంగా ఉండగలదో మేమైతే ఈ విధంగా అయితే ఉంటాము. అదే నేను మీతో పంచుకున్నాను. ఈ వీడియోలో మీకేమైనా తప్పుగా అనిపిస్తే మాత్రం ఐ యామ్ సో సారీ. ఎందుకంటే మేము ఎలా ఉంటాము అన్నది నేను మీతో షేర్ చేసుకున్నాను అంతే. అండ్ అలానే చాలామంది అంటుంటున్నారు కదా, నువ్వు చేసుకునే ఇంట్లో పనులకు కూడా వీడియోస్ చేసి పెట్టాలనేసి. అందులోనే నేను చాలా వరకు మీకు మోటివేట్ అయ్యేలాగానే నా వీడియోస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క ఇంటి ఇల్లాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న వీడియోసే నేను చాలా వరకు చేశాను ఇప్పటివరకు. ఎందుకంటే చాలా వరకు నా డైలీ రొటీన్ ఇష్టపడుతున్నారు కాబట్టి డైలీ రొటీన్ వీడియోస్ చేయడానికి ఎక్కువగా అంటే చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఈ వీడియో మీకు ఇలా మీ ముందుకి ఇలా అయితే తీసుకొచ్చాను. మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మరికొంతమందికి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మన సంతోషం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కాదు, ఖరీదైన రెస్టారెంట్లో కూడా కాదు, ఇంట్లో కలిసి తినడంలో ఉంటుంది. అలానే చిన్న సేవింగ్స్లో నెల చివరిలో కొంచెం డబ్బులు మిగిలితే ఆనందం వస్తుంది చూసారా, అది ఎంత బాగుంటుందంటే, అంటే అన్నీ మనం కట్టేసేయంగా మనం కట్టుకోవాల్సినవన్నీ కూడా కట్టంగా మనం నెలలో అంటే నెలాఖరికి మనం కొంచెం డబ్బులు మిగులుతాయి చూసారా, ఆ డబ్బులు కొంచెం మిగిలినప్పుడు ఆ భార్యలో కానివ్వండి, భర్తలో కానివ్వండి, ఆ ఆనందం చూసినప్పుడు అది వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. అదే నిజమైన మధ్యతరగతి కుటుంబం సంతోషం నాకు తెలిసి. నా జీవితంలో నేను ఎలా ఉంటానో నా వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇదంతా కూడా నా జీవితమే. నేను నా జీవితంలో ఏ విధంగా నడుచుకుంటానో అదంతా కూడా మీతో నేను పంచుకుంటున్నాను అంతే. నా మాటలు మీకు ఏమైనా అంటే డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఇది ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళని అడిగి చూడండి, ఖచ్చితంగా 100% నేను చెప్పిన స్పీచ్ మొత్తము కూడా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుండి అంటే 300 అంటే ఒక సంవత్సరం మొత్తం కష్టపడింది, అలానే అనుభవించింది మొత్తము కూడా మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. మన కుటుంబం హ్యాపీగా ఉంటే, అలానే మన కుటుంబంతో మనం కలిసి ఉంటే ఉన్న సంతోషం ఇంకా ఎక్కడికి వెళ్ళినా, ఎంతెంతో ట్రిప్స్ వెళ్ళినా, లేదంటే ఎక్కడెక్కడికో మాల్స్కి వెళ్ళినా, ఇలాంటి వాటికి ఎక్కడెక్కడో తిరిగినా, గోవా అలానే అమెరికా ఇలాంటి వాటిల్లో తిరిగినా లేని సంతోషం కూడా మాకున్న ఒక చిన్న పూరి గుడిసెలో అయినా సరే మేము ఎంతో ఆనందంగా ఉంటాము. ఇంకొక విషయం ఏమిటంటే నేను చెప్పొచ్చేది, ఎంత డబ్బైనా ఉండొచ్చు కానీ పొగరు మాత్రం అస్సలు ఉండకూడదు. నేను చెప్పే ముఖ్యమైన విషయం ఇదొకటి. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి, అలానే మాకు ఇల్లు లేదని చెప్పేసి చాలామంది కూడా చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. మా ఇంటికి వచ్చినప్పుడు అంటే వచ్చి వెళ్తూ ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు కొన్ని అంటే మీరు ఇంకా ఇల్లు కట్టుకోలేదేంటి ఇలాంటి మాటలన్నీ కూడా అంటూ ఉంటారు. అలాంటి మాటలన్నీ కూడా విన్నప్పుడు మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒక్కరోజు కూడా చెయ్యి చాచి ఒకరి దగ్గరికి కూడా వెళ్ళేసి ఏమి అడగము, అలానే ఏమీ తెచ్చుకోము కదా. అలాంటిది వీళ్ళు ఎందుకు మనల్ని ఇలా మన గురించి ఇలా మాట్లాడుతున్నారు అనేసి ఒక చిన్న బాధగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాంలేండి, వాళ్ళు కొంచెం ఉన్న స్థాయిలో ఉన్నారు కాబట్టి అలానే మాట్లాడతారు అనిపిస్తూ ఉంటుంది అంతే. ఈరోజు నీ ముందు చిన్నగా ఉన్న వాళ్ళే రేపొద్దున ఎదిగి చూపిస్తారు అన్నది వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. ఇంకా అంతకు మించి నేనైతే ఏమీ చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదండి. ప్రతి ఒక్క కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు కదా. అలానే ఇప్పుడున్న జనరేషన్ బట్టి కుక్కలకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ మనుషులకైతే అసలు విశ్వాసం ఉండట్లేదు. మనుషులు ముందు ఒకలాగా, మనుషులు వెనకాల ఒకలాగా మాట్లాడడం అలవాటు చేసుకున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మనుషులైతే. అంటే ఒకరి ముందు ఒకలాగా, ఒకరి వెనకాల ఒకలాగా ఇలా మాట్లాడడము, ఒకరి గురించి ఇంకొకరి దగ్గర చెప్పడము, ఇలాంటివన్నీ జరగడము. అంటే మా విషయాల్లోనే చాలా జరిగాయి ఇలాంటివన్నీ కూడా. నేను చాలాసార్లు బాధపడ్డాను. అలానే మనం ఎవరి దగ్గరికి వెళ్ళము, ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి కూడా చేయి చాచము. మేము ఒకవేళ మా దగ్గర లేకుండా అప్పు తెచ్చుకోవాలన్నా సరే వాళ్ళ దగ్గర మనం
ఇంకా వాళ్ళ దగ్గర తెచ్చుకునే దానికన్నా ఎక్స్ట్రా ఇచ్చే తెచ్చుకుంటాం కదా, కానీ ఎందుకు వాళ్ళు అలా మాట్లాడతారు అన్న ఒక చిన్న బాధ అనిపిస్తుంది అంతే. ఏదేమైనా మధ్యతరగతి జీవితాలు మారవేమోలేండి. ప్రతిరోజు నేనైతే ఇలాగే ఉంటాను. అంటే నా ఇంటి గురించి, నా కుటుంబం గురించి ఇలా ఆలోచించుకోవడము, అండ్ అలానే మన ఇంట్లో మనం ఎలా ఉండాలి, మనం ఎలా డబ్బుని సేవ్ చేస్తే మన పిల్లలు రేపటి రోజున ఎలా అంటే వాళ్ళ చదువులకి ఎలా ఉపయోగపడతాయి అన్న విషయాలు తప్ప నేను ఇంకొకటి అయితే అసలు ఆలోచించను. అలానే ఇంకొకరి గురించి ఆలోచించడము, ఇంకొకరి దగ్గరికి వెళ్ళడము, అలానే ఇంకొకరి మీద అలా పుల్లలు పెట్టడము ఇలా చేస్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా చేయను. నేను మీతో కూడా రీసెంట్గా కూడా షేర్ చేసుకున్నాను కదా, నాకు స్నేహితులు అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. అలానే ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళ దగ్గరికి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళను అనేసి, నేను వెళ్తే కనుక ఎవరి దగ్గరికి వెళ్తానంటే మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను అంతే. ఇంకా అంతకు మించి ఎవరింటికి కూడా అస్సలు వెళ్ళను. ఇంకా వెళ్ళినా కూడా ఏదో అలా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అలా ఉంటాను అంతే. అంతకు మించేసి ఎవరి దగ్గరికి కూడా ఎక్కువగా వెళ్ళేసి ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇలాంటివంటూ ఎవరితో నేను ఇంతవరకు కనెక్ట్ అవ్వలేదు. ఒక్క మా హస్బెండ్తో తప్ప ఇంక ఎవరితో కూడా నా విషయాలన్నీ కూడా నేను ఎవరితో కూడా షేర్ చేసుకోను. ఇంకా ఆఖరికి ఎవరితో అయినా సరే ఇంకా మా పిల్లలేదో నేనేదో మా ఇంట్లో వాళ్ళము ఇంకా అంతే, మేము అంతే. జీవితం అంటే ఇంకా ఇలాగే ఉండాలండి. ఇంకా వీడియో విషయానికి వస్తే నేను ఇది జనవరి 1వ తారీఖున షూట్ చేసిన వీడియో. అంటే నేను న్యూ ఇయర్ రోజున షూట్ చేసిన వీడియో ఇది. కొత్త సంవత్సరం రోజు వీడియో ఎలాగైనా సరే తీసుకోవాలి అన్నట్టుగా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను. నేను ఉదయం టైంలో అయితే ఈరోజు వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. నేను ఈ వీడియో తీసిందైతే ఈవినింగ్ టైంలో, అంటే నైట్ 3కి అలా స్టార్ట్ చేశాను వ్లాగ్ మొత్తము కూడా. అంటే సాయంత్రం టైంలో నా పనులన్నీ కూడా ఎలా ఉంటాయి అన్నట్టుగా నేను ఈ వీడియోని అయితే షూట్ చేశాను. ఇంకా రోజు ఎవ్రీడే నా వ్లాగింగ్ అనేది చూస్తారు కదా, ఇలాంటి మోటివేషన్ వీడియో మీకు కొత్త సంవత్సరంలో ఒక వీడియో పెట్టాలి అన్నట్టుగా అయితే ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే, అంటే నా పెదవుల నుండి ఏమైనా తప్పు మాట కనుక వస్తే నన్ను ఖచ్చితంగా క్షమించండి. ఎందుకంటే నేను నా మనసులో నుండి మేము మా బ్రతుకులు ఎలా ఉంటాయో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటి అంటే, మనం ఉన్నప్పుడే మనం మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేద్దాము. డబ్బుని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, అలానే ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, అలానే ఎన్ని రూపాయలైనా వేస్ట్ చేయొచ్చు, ఎన్ని కోట్లైనా వేస్ట్ చేయొచ్చు, ఎన్ని లక్షలైనా వేస్ట్ చేయొచ్చు. అలానే ఆరోగ్యం అన్నది ఒక్కసారే పోతుంది, ఒక్కసారి బాగుంటుంది. అలాంటిది మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ అలానే బయట ఫుడ్ తగ్గించేసి వీలైనంత వరకు మంచి ఫుడ్ని అలవాటు చేసుకుందాము. అండ్ అలానే కొంచెం బయట జరిగే ప్రమాదాలు అవన్నీ చూసాం కదా 2025లో, అవన్నీ ఈ సంవత్సరం మనం లేకుండా మంచిగా మనం కూడా, అంటే ముందు వ్యక్తి ఎలా ఉన్నా సరే మనం వెనక వ్యక్తిమైనా సరే, అంటే ముందు డ్రైవ్ చేసే వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే, ఇప్పుడు కొంతమందికి వాళ్ళ తప్పు లేకుండా కూడా వాళ్ళకి ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, అలాంటివి కూడా ఏమీ జరగకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ 2026 చాలా హ్యాపీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. అలాగే ఈ 2026లో మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలి, అలానే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలనేసి అయితే కోరుకుంటున్నాను. నేను ఒక షార్ట్ వీడియో చేసి పెడదాము జనవరి 1 రోజున అనుకున్నాను, కానీ అసలు కుదరలేదు. ఇంకా ఆ రోజు పిల్లలు పనులు, అంటే మా బాబుకి కూడా ఆ రోజు సెలవు అయితే ఇచ్చారు, దానివల్ల ఆ బాబుని చూసుకోవడం ఇంకా ఇంటి దగ్గర పనులు అదంతా కుదరలేదు. అదే కాకుండా మార్నింగ్ టైంలో మేము కూడా ఒక చిన్న కేక్ అయితే కట్ చేసాము, ఇంకా పిల్లలతో అయితే కట్ చేయించాను. ఇంకా మామూలుగా ఇంకా సాయంత్రం నుండి పనులు అనేవి స్టార్ట్ చేశాను. ఉదయం టైంలో వంట కూడా ఏమీ చేయలేదు. మా ఊర్లో అయితే అంటే చర్చి దగ్గర భోజనాలు ఉంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాము, దానివల్ల ఇంకా భోజనాలు అక్కడ తినేసి వచ్చాం కాబట్టి వంట కూడా ఏమీ చేయలేదు. ఉదయం టైంలోనేమో టిఫిన్ అయ్యి వేసుకున్నాం అంతే. ఇంకా అందుకే సాయంత్రం టైంలో ఇంకా వంట అంతా కూడా ఉంది కదా, ఈరోజు ఎలాగో మంచి వ్లాగ్ అయితే షూట్ చేద్దాము, మీ అందరికీ కూడా ఒక మంచి మోటివేషనల్ మీ ముందుకి వీడియో తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసి ఇలా అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో. నా వీడియో ఎన్నో వేల మంది లక్షల మంది చూడకపోవచ్చు, కానీ నా వీడియోలో ఉన్న ఒక్క పదమైనా సరే ఒకరికి నచ్చినా కూడా నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తాను కదా, కానీ ప్రతిఫలం ఉండకపోయినా సరే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంటే చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఆనందంగా, అలానే మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంత మంచిగా కామెంట్ చేస్తారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.